హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు మన ఫ్రూట్ మ్యాంగో. ఒక్కొక్క ఫ్రూట్ గురించి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని మీకు షేర్ చేస్తూ ఉంటాను. అలానే మ్యాంగో కూడా ఉంది. ఒరిజినల్ మామిడి పళ్ళని ఎలా గుర్తించాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మ్యాంగోస్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మ్యాంగోస్ని మే నుంచి జూన్ ఎండింగ్ వరకు తినొచ్చు. అలాంటి పళ్ళే టేస్ట్ అనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం మామిడి పళ్ళు చూపిస్తున్నాం కదా, ఈ మామిడి పళ్ళు బంగినపల్లి మామిడి పళ్ళు. ఇవి కోసుకుని తినడానికి కొన్ని జ్యూసుల్లోకి, కొన్ని ఐస్ క్రీమ్స్లోకి ఈ మామిడి పళ్ళని యాడ్ చేస్తూ ఉంటారు. టేస్ట్ చాలా బాగా అనిపిస్తాయి, స్వీట్గా కూడా అనిపిస్తాయి. అయితే తాజాగా ఉన్న మామిడి పండుని ఎలా గుర్తించాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మొదటిగా మీరు ఒక మామిడి పండుని ఇలా పట్టుకుని చూసినప్పుడు కాయ హెల్తీగా ఉండాలి. సెకండ్ది, కాయని ఇలా రౌండ్గా తిప్పి మనం చెక్ చేసేటప్పుడు మామిడి పండు గట్టిగా ఉండాలి. వాస్తవానికి చెట్టు పైన మామిడి పళ్ళు ఇంత కలర్లో మగ్గవు. కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత మామిడి పళ్ళని కట్ చేస్తూ ఉంటారు. చెట్టు పైన ఎండ పడినప్పుడు, ఈ మామిడి పళ్ళ పైన ఎండ పడినప్పుడు మామిడి పళ్ళన్నీ ఒకే విధంగా పండవు. ఒక్కొక్క వైపు ఇలా కొంచెం గ్రీన్గా ఉంటాయి. అలా ఉన్న కాయలే తాజా కాయలు. తాజా కాయలని మీరు ఎలా చెప్పగలుగుతారు అని మీకు డౌట్ రావచ్చు. మామిడి పండుని ఇలా చూస్తే చూడండి, కట్ చేసిన కాయకి అంటే పక్వానికి వచ్చిన కాయని ఇలా కట్ చేస్తే ఇలా సొనకారి ఉంటుంది. అక్కడక్కడ ఇలా గ్రీన్ మచ్చలున్నా పర్వాలేదు. ఇలా ఉన్న కాయ లోపల మంచి కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది. వాస్తవానికి ఇలా ఉన్న కాయలే ఒరిజినల్ కాయలు. మనం మామిడి పండు తీసేటప్పుడు మంచి కలర్ని బట్టి చాలామంది ఎంపిక చేస్తారు. అలాంటి కాయల కంటే ఇలాంటి కాయలు చాలా టేస్ట్ అనిపిస్తాయి. బయటికి వెళ్ళేటప్పుడు ఈ సీజన్లో మామిడి పళ్ళు ఎక్కువ కొంటూ ఉంటారు కదా. ఈ చిన్న వీడియో, నా ఐడియా మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఈసారి మామిడి పళ్ళు కొనేటప్పుడు ఇవి పాటించి తీసుకోండి. టేస్టీ కాయల్ని, జ్యూసీ కాయల్ని చక్కగా తింటారు. ఈ మామిడికాయ తినడానికి ఒక విధానం ఉంది, అది కూడా మీకు షేర్ చేస్తున్నాను. మామిడి పళ్ళు అలా తీసుకురాగానే కట్ చేసి తినొద్దు. మామిడి పళ్ళు తింటే బాడీకి హీట్ చేస్తుంది. అందుకే కూల్ వాటర్లో ఒక అరగంట సేపు అలా ఉంచాలి. ఇందులో ఉన్న వేడి మొత్తం పోతుంది, తినడానికి టేస్ట్ అనిపిస్తుంది, మామిడికాయ పైన ఉన్న సొన మొత్తం పోతుంది. ఇలా కూల్గా తింటే ఇంకా హెల్దీ. ఇలా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.